యూటర్న్ అనేది చాలామంది రెగ్యులర్గా రోజు చేసే పనే. అంటే రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత గతంలో లాగా జంక్షన్స్ లేవు. ఇప్పుడు జంక్షన్స్లో ఒక కానిస్టేబుల్ ఉంటాడు, ఆయన గైడ్ చేస్తాడు. ఆయన గైడెన్స్ ప్రకారం ట్రాఫిక్ కదులుతుంది. సిగ్నల్స్ ఉన్నప్పటికీ అక్కడ ఒక మానిటైజ్ చేయడం కోసం ఒక కానిస్టేబుల్ ఉంటాడు. కానీ ఈ మధ్య కాలంలో ఈ ట్రాఫిక్ కానిస్టేబుళ్ళ వ్యవస్థని కొంత తగ్గించడం కోసం అన్నట్టుగా ఎక్కడికక్కడ యూటర్న్ పద్ధతి తీసుకొచ్చారు. ఈ యూటర్న్ పద్ధతి ఇది విదేశాల నుంచి పట్టుకొచ్చామని చెప్పారు, కానీ నిజానికి యూటర్న్ వెనకాల ఒక అద్భుతమైనటువంటి ఫిలాసఫీ ఉంది. దాన్ని అర్థం చేసుకోవాలి మనం. అంటే యూటర్న్ ఉంది అనే విషయం అట్నుంచి వచ్చేవాడికి తెలిసినప్పటికీ వాడు స్లో కాడు. యూటర్న్ తీసుకునేవాడికి కావలసిన స్పేస్ ఇవ్వడు. ఆ గివెన్ సర్కమ్స్టెన్సెస్లో ఇచ్చినటువంటి స్పేస్లో వీడు యూటర్న్ తీసుకుని వెళ్ళాలి. లేకపోతే గనక ఎవరో ఒకళ్ళు గుద్దేటువంటి ప్రమాదం ఉంది. ఏ మాత్రము వేగం తగ్గించరు. అంటే ఎవరి పని వారు చేసుకోవాలి, ఎవరి వేగంలో వారు చేసుకోవాలి. మీరు ఆ వేగంలో మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుని మీరు ప్రమాదానికి గురి కాకుండా తిరిగి వెళ్ళగలిగిన నైపుణ్యం ఉంటే రోడ్డు మీదకి రావాలి. లేకపోతే ఇంట్లో ఉండండి, అంతే తప్ప రోడ్డు మీదకి రాకండి ఆ నైపుణ్యం లేకపోతే. ఇది వాళ్ళు యూటర్న్ ద్వారా చెప్పదలుచుకుంది. నిజంగానే ఎవరి గురించి పట్టించుకోవడం లేదు ఇప్పుడు. అంటే మళ్ళొకసారి చెప్తున్నాను నేను, ఎవరి వేగంలో వాళ్ళు వెళ్తారు. ఆ వేగంలో మీరు అకామిడేట్ అయ్యి వెళ్ళాలి. దాన్ని అర్థం చేసుకుని ప్రమాదం వాటిల్లని పద్ధతిలో మీరు టర్న్ చేసుకుని వెళ్ళాలి తప్ప ఇక్కడ యూటర్న్ ఉంది, కొన్ని వాహనాలు తిరుగుతాయి అనే సెన్స్తో అట్నుంచి వచ్చేవాళ్ళు డ్రైవ్ చేయరు. అట్నుంచి వచ్చేటప్పుడు మీరు డ్రైవ్ చేయరు. యూటర్న్ తీసుకునేటప్పుడు కొంచెం మీరు చిరాకు పడతారు, అక్కడ వరకే. అది దాటిపోయిన తర్వాత మీకు ఆ ఫీలింగ్ ఉండదు. ఆ ఫీలింగ్ లేకుండా సమాజం చేసేసింది. అంటే పక్కవాడిని పట్టించుకోవడం అనేది మానేశారు అందరూ. అవతల వాడికి కొంచెం కంఫర్ట్ ఇవ్వాలి అని కూడా ఎవరూ అనుకోవడం లేదు. నేను వేగంగా వెళుతున్నానా, నా గమ్యాన్ని నేను రీచ్ అవుతున్నానా ఇన్ టైంలో అనేది మాత్రమే క్రైటీరియా. గతంలో ఇలా ఉండేది కాదు. గతంలో అంటే 90 దశకానికి ముందు చెప్తున్నాను నేను, 80, 70, 60, 50, 40 ఆ దశకాల్లోకి వెళితే రోడ్డు మీద మన పక్కవాడు వేగంగా వెళుతుంటే వీళ్ళు కొంచెం పక్కకి తీసి స్లో చేసేవాళ్ళు, అతన్ని అకామిడేట్ చేసేవారు. అతనికి ఏ వేగం ఉందో వెళ్ళనివ్వండి అని. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రోడ్ల మీద స్ట్రైట్ అవే రేసులే నడుస్తున్నాయి. అంతే తప్ప అకామిడేట్ చేయాలి అన్న ధోరణి లేదు. అసలు అకామిడేటివ్గా ఉండటం లేదు ఎవరు. ఇది మన జీవితాల్లో కూడా కనిపిస్తోంది. జీవితాల్లో కూడా ఎవరిని అకామిడేట్ చేయట్లేదు కూడా. నీ కష్టం నిన్ను నిలబెడుతుంది తప్ప ఎవరి మీదో డిపెండ్ అయి నువ్వు జీవితాన్ని నిర్మించాలంటే కుదరదు. ఎవరు ఆ టైము స్పేసు ఇవ్వటం లేదు. ఇవ్వకుండా ఎవరి వేగంలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దీనికి కారణం ఆ వేగంలో వెడితే తప్ప వాళ్ళ జీవితంలో ఏది సాధించలేని పరిస్థితి. అంటే జీవితంలో ఏది సాధించాలన్నా ఇప్పుడు చాలామంది ఒక ఉద్యోగం చేసేవాళ్ళ సంఖ్య తగ్గుతోంది, 3 ఉద్యోగాలు చేసేవాళ్ళ సంఖ్య పెరుగుతోంది. అంటే టైం లేదు. ఒకప్పుడు కృష్ణ గారు 3 కాల్ షీట్లలో నటించేవాడు అని చాలా అబ్బురంగా చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు చాలామంది కనీసం 2 ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ టైం మేనేజ్ చేయటం కుదరక, అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేస్తే ఈ 2 ఉద్యోగాలు మేనేజ్ చేయడం కష్టం. అందుకని వెహికల్ అనేది అనివార్యంగా మారింది ప్రతి ఒక్కరికి. ఈ ప్రైవేటు వాహనాలు పెరగడం వెనకాల ప్రోగ్రాం అది. మొన్న ప్రధానమంత్రి గారు మీ వాహనాలు ఇంట్లో పెట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళండి, పెట్రోల్ ఆదా అవుతుంది అని చెప్పాడు. కానీ ఇలా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేస్తే 2 ఉద్యోగాలకి టైం ఎలా మెయింటైన్ చేయగలడు ఎంప్లాయీ? ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటానికి కరెక్ట్గా ఒక ½ అన్ అవర్ మార్జిన్ పెట్టుకుని ఇక్కడ బయటపడగానే వేగంగా వెళ్ళిపోయి అక్కడ పనిలో దూరాలి. అందుకని యూటర్న్ దగ్గర ఎవరిని ఫెసిలిటేట్ చేసే మూడ్లో ఉండడు వీడు.
వాళ్ళు తిరుగుతారా చస్తారా అనే దాంతో సంబంధం లేకుండా నేను వెళ్ళాలి, నేను సాధించాలి అనే ప్రోగ్రాంలో సెల్ఫ్ సెంటర్డ్గా రోడ్డు మీద మనిషి వ్యవహరిస్తాడు. ఇదే జీవితంలో కూడా ప్రతిఫలిస్తోంది. ఎవరు ఎవరికి స్పేస్ ఇవ్వటం లేదు. ఎవడి ఘర్షణ వాడిదే, ఎవడి యుద్ధం వాడిదే. నా యుద్ధం పక్కోడు చేయడు, కాబట్టి నా యుద్ధం నేనే చేసుకోవాలి. నేను ఎందుకు అకామిడేట్ చేయాలి అవతల వాడిని, నన్ను ప్రపంచం అకామిడేట్ చేయనప్పుడు అని అనుకుంటున్నారు ప్రతి ఒక్కరు. ఇలా సమాజం మొత్తం కూడా ఎవరు ఎవరిని అకామిడేట్ చేసే పరిస్థితి లేకుండా చేసేసింది మార్కెట్ ఎకానమీ. అంటే మనిషికి మధ్య సంబంధం లేదు. ఈ సంబంధం లేకుండా తెంచేస్తున్నారు. ఈ తెంచేయటం రకరకాలుగా జరుగుతోంది. ఒకే రూఫ్ కింద బతుకుతున్న వాళ్ళలో కూడా ఐక్యత లేదు, కామన్ ఏరియా లేదు. ఇళ్లలో డ్రాయింగ్ రూములు చచ్చిపోయినాయి. డైనింగ్ టేబుల్స్ మీద గుడ్డలు పడేస్తున్నారు, బ్యాగులు పడేస్తున్నారు తప్ప కూర్చుని భోజనాలు చేయట్లేదు నలుగురు. అలాగే కిచెన్ నుంచి వంట తీసుకొచ్చి ఒక ముందు గదిలో పెట్టి అందరూ కూర్చున్న తర్వాత వారికి వడ్డిస్తూ తాను తింటూ ఒక ఇల్లాలు, ఇలాంటి సన్నివేశాలు ఇప్పుడు లేవు. కామన్ కిచెన్ కూడా చాలా ఇళ్లలో లేదు, అంతర్ధానం అయిపోయింది. ఇప్పుడు ఎవరి గదిలో వారు 6 BHKలు 7 BHKలు వచ్చేసినాయి మన జీవితంలోకి. ఎవరి గదిలో వారు, ఎవరి ఫోన్లో వారు, ఎవరి ఆర్డర్లతో వారు. వాళ్ళు ఆర్డర్ చేసుకున్నది ఆ డెలివరీ బాయ్ వచ్చి ఇచ్చెళ్తాడు. అది జెప్టోనా లేకపోతే జొమాటోనా, వాళ్ళు వచ్చి డెలివరీ చేసి వెళ్ళిపోతారు. ఆ ప్యాక్ ఇంట్లోకి, ఆ రూమ్లోకి వెళుతుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు దాన్ని. అంటే ఎవరి గదిలో వారు ఆర్డర్ చేసుకున్న భోజనం వారు చేసి, కామన్ చెత్త బయటకు వస్తుంది. కామన్ చెత్త ఉంది కానీ కామన్ వంట లేదు చాలా ఇళ్లలో. ఎవరి జీవితం వారిది, ఎవరి తిండి వారిది, ఎవరి ఆలోచనలు వారివి, ఎవరు కన్జ్యూమ్ చేసే జ్ఞానం వారిది. పక్క గదితో కానీ పక్క గదిలో అవతల వాళ్ళు ఏ బాధల్లో ఉన్నారు, ఏ సుఖాల్లో ఉన్నారు అనేది వీళ్ళకి తెలియదు. ఇలా విడిపోవడం వలన ఏం జరుగుతుందంటే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు పక్కవాడితో షేర్ చేసుకుని ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు అనేటువంటి కాన్ఫిడెన్స్ మిస్ అవుతున్నారు. ఎందుకంటే వాడి కష్టం వచ్చినప్పుడు మనం పట్టించుకోలేదు కదా, మనకు కష్టం వచ్చినప్పుడు వాడిని ఎలా అడుగుతాము అని వీళ్ళే అది కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అయ్యి, సెన్సిటివ్గా ఫీల్ అయ్యి ఎవరి గదిలో వాళ్ళు వాళ్ళ సమస్యలతో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుని నిష్క్రమించేస్తున్నారు. ప్రస్తుత సమాజంలో చాలా సీరియస్గా ఆత్మహత్యలు పెరిగినాయి, డొమెస్టిక్ వైలెన్స్ హత్యలు పెరిగినాయి. ఎవరిని ఎవరు అకామిడేట్ చేయకపోవడం వలన, అంటే అవతల వాళ్ళ సమస్యలు విని ఓపికగా దానికి ఒక పరిష్కారం సూచించే పరిస్థితి కూడా లేకపోవడం వలన హత్యలు పెరుగుతున్నాయి. అంటే భార్యాభర్తల మధ్య ఏదైనా భేదాభిప్రాయాలు వస్తే, నీతో నాకు పొసగటం లేదయ్యా, నేను వెళ్ళిపోతాను, ఇంకేదో చూసుకుంటాను, ఇంకో జీవితం అని గనక భార్య చెబితే, లేదు తన జీవితం తను చూసుకుంటానంటే, ఇది ఇజ్జత్ కా సవాల్ అన్నట్టుగా తీసుకుని ఒక తప్పుడు విలువలకి ప్రాధాన్యతనిచ్చి వాళ్ళ మీద దాడి చేయటం జరుగుతుంది. ఇతను దాడి చేస్తాడు కాబట్టి ఈ దాడిని ముందే ఊహించి ఇతన్ని అడ్డు తొలగించుకుంటే మనం అనుకున్న జీవితంలోకి వెళ్ళొచ్చు అనే అభిప్రాయం అవతల వాళ్ళకి కలిగి వీళ్ళని చంపేస్తున్నారు. వీళ్ళు వాళ్ళని చంపటము, వాళ్ళు వీళ్ళని చంపటము, ఇది పెరగటం వెనకాల కూడా స్పేస్ ఇవ్వలేని తనం అనే దానివల్ల జరుగుతుంది. అవతల వాళ్ళకి వాళ్ళ అభిప్రాయాలకి గౌరవం ఇవ్వాలి. ఆ అభిప్రాయం మనకి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చని అభిప్రాయం చెప్పినప్పుడు కూడా గౌరవించాలి. ఎందుకంటే అభిప్రాయం మీది కాదు, అవతల వాళ్ళది. వాళ్ళు ఒక స్పెషల్ యూనిట్గానే చూడాలి. మనకి అవతల ఉన్నది ఏదైనా సరే మన అభిప్రాయాలతో నడవాలి అనుకోవడం తప్పు. భార్య అయినా, కొడుకైనా, కూతురైనా వాళ్ళ బుర్రలతో వాళ్ళు ఆలోచించి వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. ఆ నిర్ణయం మీకు నచ్చితే ఆమోదించండి, లేకపోయినా గౌరవించండి. వాళ్ళ ఆలోచనల ప్రకారం వాళ్ళని వదిలిపెట్టేయండి. అలా వదలట్లేదు, మనం పట్టుకుంటున్నాం. మనం వెళుతున్న వేగంతో వాళ్ళని ప్రయాణించమని అడుగుతున్నాం, స్పేస్ ఇవ్వటం లేదు. ఈ స్పేస్ ఇవ్వని తరమే మనకి ట్రాఫిక్లో కూడా కనిపిస్తుంది. మీరు రోడ్డు మీద వెహికల్ వేసుకుంటే ఎవడు మీకు స్పేస్ ఇవ్వడు. ఎవడైనా సరే మీరు కాన్షియస్గా లేకపోతే ఏ ప్రమాదమైనా వాటిల్లచ్చు.
జీవితంలోనూ అంతే. మీరు స్పేస్ ఇస్తే ప్రమాదం లేదు, కానీ మీరు స్పేస్ ఇవ్వట్లేదు కాబట్టి ఎవరైనా మిమ్మల్ని గుద్దచ్చు. మీ భార్య మిమ్మల్ని గుద్దచ్చు, మీ కుమారుడు మిమ్మల్ని గుద్దచ్చు, మీ కుమార్తె మిమ్మల్ని గుద్దచ్చు. ఇలా యూటర్న్ అనే దాని వెనకాల, ట్రాఫిక్ వెనకాల మన జీవితం, ట్రాఫిక్ ఎలా నడుస్తుందో మన జీవితం కూడా అలాగే నడుస్తుంది. కాబట్టి కాన్షియస్గా ఉండాలి. మనిషికి గౌరవం ఇవ్వండి, గౌరవం ఇచ్చి వారికి ఇవ్వాల్సిన స్పేస్ ఇవ్వండి. వాళ్ళు చెప్తున్న అభిప్రాయాలు ఓపికగా వినండి. సొల్యూషన్ చెప్పకపోయినా పర్వాలేదు, కనీసం అకామిడేట్ చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలిస్తే కొంత సాంత్వన పొందుతారు. అలా సాంత్వన పొందేటువంటి అవకాశం ఇవ్వండి. ఒక మనిషిగా మీరు నిలబడండి, అవతలని నిలబెట్టే ప్రయత్నం చేయండి. అంతే తప్ప బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళటము, నేను నా పని, నేను నా అభిప్రాయం అనే ధోరణితో మనిషి వ్యవహరించినంత కాలం ప్రపంచంలో ఒక ఐక్య సంఘటన అనేది కుదరదు. కాబట్టి ముందు ఈ ఏరియా మీద గనక దాడి జరిగితే, కనీసం మనుషులు కలవడం అనేది జరిగితే ఆ తర్వాత ఇంకేదైనా పని జరుగుతుంది. అందుకని మనుషుల్ని కలపటానికి ఒక ప్రయత్నం జరగవలసిన పరిస్థితి అయితే మన సమాజంలో చాలా కాన్షియస్గా ఉంది.